హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చేయగలం అనే దానికి మా మేనకోడలే నిదర్శనం. ఎందుకంటే తన 12 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరింది. తన కళ నెరవేర్చుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో పూట్ల పస్తులు కూడా ఉంది. నేను అవన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయిన తప్పించి నా వల్ల కనీసం తనకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేకపోయాను. ఇంతకీ తన కళ ఏంటంటే ఇదిగో ఈ ఇల్లే. నిజానికి మాది చాలా నిరుపేద కుటుంబం. ఆ క్రమంలోనే మా అక్కకి పెళ్ళయింది. మా బావ తను మద్యం ఎక్కువ సేవించడం, అంటే డ్రింకింగ్ ఎక్కువ తీసుకొని మా అక్కని కొట్టడం, బాగా హింసించడం లాంటివి చేయడం వల్ల చిన్నప్పుడే మా అమ్మ వాళ్ళిద్దరిని, అంటే పెద్దల ప్రకారం ఉంటాయి కదా, అవి విడదీసి మా అక్కని పిల్లలతో పాటు తీసుకొచ్చేసింది ఇంటికి. అప్పట్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చేటప్పుడు మా అమ్మ మాకు మా అక్క వాళ్ళకి కలిపి ఉండేలాగా స్థలం మాట్లాడి తీసుకుంది. మా మేనకోడలికి ఊహ తెలియని వయసునంత వరకు మేమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. తనకు ఊహ తెలిసాక తను ఒకటే అనుకుంది, చుట్టుపక్కల అందరే డాబాలు ఉన్నాయి, మనది ఒకటే ఎందుకు ఎలా లేదు, మనం ఎందుకు కట్టుకోలేము, మనం ఇప్పటికీ ఇంకెలాగో ఉంటామా అనేసి తనకు ఒక ఆలోచన వచ్చింది. మా ఇంట్లో అందరిని అడిగింది, అమ్మమ్మ లేదా మాయ ఇలా ఇల్లు కట్టుకుందాం అది అనేసి. ఉన్న డబ్బులే మనకు తినడానికి సరిగ్గా ఉండలేదు, వర్షం వస్తే ఇల్లు కూడా కారిపోతుంది, వీటినే వచ్చినప్పుడు పాకేయించుకోవాలా లేకపోతే ఇల్లే కట్టుకోవాలా అనేసి అందరూ తిరిగి తను తిట్టేవారు తప్పించి ఎవరో తను సపోర్ట్ చేసేవారు కాదు. సో తనకు అప్పుడు అనిపించింది, ఇల్లు కట్టాలంటే ముందు డబ్బు కావాలంటే చదువు ఉండకూడదు అని తను అనుకొని చదువు మానేసి పనికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అప్పుడు సరిగ్గా తనకి 12 ఏళ్ల వయసు. నేను అనుకున్నాను తను చిన్నపిల్ల, ఏదో చిన్నతనంలో అలా మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా అనేసి అనుకుని తనకు చెప్పాను, ఎందుకమ్మా అన్నీ అవ్వని పని, అందంగా చదువుకో అనేసి. లేదు మాయా, నేను ఖచ్చితంగా నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఇల్లు కట్టుకుని దాంట్లో ఉండాలి నేను అనేసి తను అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పట్టుకొచ్చింది. అంతేకాకుండా అప్పటికి మాకు అప్పు మొత్తం కలిపి 4 లక్షలు ఉంది. ఆ అప్పు అంతా కూడా తనే తీసింది. 50,000 అప్పు చేస్తే అది వడ్డీ పెరిగి 4 లక్షలు అయింది. అప్పుడు తను వర్క్ స్టార్ట్ చేసింది. ఎలా అంటే తెల్లరిగట్ల సేలో పనులకు వెళ్ళిపోయేది. మధ్యాహ్నం టైంకి వచ్చి ఏమైనా ఇంటికట్ట చక్క పెట్టుకున్నానంటే చక్క పెట్టేసి మళ్ళీ వెంటనే సేలో పని ఉంటే సేలో పనికి వెళ్ళిపోయేది, లేదంటే మళ్ళీ బయట ఇళ్ళల్లో పనులు ఉంటాయి కదా, ఆ పనులకు వెళ్ళిపోయేది. అలా ఇంచుమించు 7 సంవత్సరాలు చేసింది. చేసిన తర్వాత ఇంకా మీకు తెలియదు ఏముంది, ఆడపిల్లలు అంటే బయట కొందరు చిన్న చూపు చూస్తారు కదా, ఆ చిన్న చూపులు చూస్తే తనకు తనకు నచ్చలేదు. తనతోటి మిస్బిహేవియర్గా మాట్లాడడం, ఎవరైనా రాంగ్గా బిహేవ్ చేయడం అనేది అది తనకు నచ్చలేదు. మయా ఇంకా అలా ఉండలేకపోతున్నాను, దీంట్లో అలా చేయలేకపోతున్నాను, నేను అనుకున్న కళ తీరుతుంది లేదు. రోజు తను ఎక్కి ఏడుస్తూనే ఉండేది, ఏదో పక్కకి వెళ్ళిపోయి. నిజానికి మాకు వెనక ముందు అంటూ కూడా ఏమీ లేకపోవడమే కాదు, ఎవరు లేరు కూడా, ఎవరు మా తరపున మాట్లాడటానికి కానీ మాకు సపోర్ట్గా ఉండటానికి కూడా లేదు. ఇంకా దెబ్బతో తను ఆ సేలో పనులు, ఆ ఇంట్లో పనులన్నీ మానేసింది. అయినా సరే తను ఆగలేదు. తనకు తెలిసిన వాళ్ళ ద్వారానే బ్యూటీ పార్లర్ ద్వారా పనిచేయడం స్టార్ట్ చేసింది. బ్యూటీషన్ నేర్చుకుంది. ఆ తర్వాత దాన్ని బట్టి టెక్నీషియన్స్ అని తెలుసుకుంది. తర్వాత ఇంటికి లోన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుంది. దాన్ని బట్టి తన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని బయట ప్రైవేట్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంది. ఇంటికి పాత అప్పులన్నీ తీర్చింది. ప్రస్తుతం తన ఇంటి కోసం చేసిన అప్పులు తీరుస్తుంది. తను ఇప్పుడు హ్యాపీగా ఉంది.